హాయ్ అండి. హలో అందరికీ. ప్రస్తుతం మనం మిరప తోట గురించి డిస్కస్ చేయడానికి వచ్చాం. ఇదేంటంటే ప్రస్తుతానికి మనకు మిరప తోటలో చాలా వరకు మనకు నల్ల తామర పురుగులనేవి చాలా నష్టాన్ని కలిగిస్తున్నాయి. దానివల్ల ఏమైతుందంటే మనకు ఇగురు అనేది కంప్లీట్‌గా మాడిపోతుంది. అంతే కాకుండా అది ఫ్లవర్ పాట్‌ని కూడా ఎఫెక్ట్ చేయడం వల్ల పూత కూడా రాలిపోతుంది. సో, ఈ యొక్క నల్ల తామర పురుగును ఎలా మనం కంట్రోల్ చేయాలనేది తెలుసుకుందాం. ఈ యొక్క నల్ల తామర పురుగుకు మనం ముఖ్యంగా సమగ్రంగా కంట్రోల్ మెజర్స్ తీసుకోవాలి. సో, దానిలో భాగంగా ఏందంటే ఒకటి అట్టలం పెట్టుకోవాలి. దాంతో పాటుగా వేప నూనెను స్ప్రే చేసుకోవడం. అంతేకాకుండా మనం పురుగు మందులను కూడా మార్చి మార్చి కొట్టాలి. ప్లస్ దాంట్లో భాగంగా 2 కంటే ఎక్కువ పురుగు మందులను కలిపి కొట్టకూడదు. సో, దాంట్లో మనం ఎక్కువగా స్ప్రే చేసుకునేది ఏందనంటే ఈ యొక్క బ్లాక్ థ్రిప్స్‌కు ముఖ్యంగా మనకు కావాల్సింది మనం ఇమిడాక్లోప్రిడ్ గానీ, లేదా అలాగే డెలిగేట్ గానీ, మనకి ఎక్స్‌పోనస్ గానీ, సో, ఇలాంటి మందులను గనుక మనం కొట్టుకున్నట్లయితే కొంచెము ఈ యొక్క బ్లాక్ థ్రిప్స్‌ని మనం కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాం. అంతే కాకుండా మనకు కాంబినేషన్స్ కూడా ఉంటాయి. ఏదంటే కాన్ఫిడాన్ అండ్ ఫిప్రోనిల్ అంటే పోలీస్ గానీ, లేదంటే ఫిప్రోనిల్ మనకు ఓన్లీ బేర్ నుంచి జంప్ గానీ, మనకి ఇలాంటి మందులను గనుక మనం మార్చి మార్చి కొట్టుకున్నట్లయితే మనకు ఈ యొక్క నల్ల తామర పురుగు అనేది కూడా కంట్రోల్ అవుతది. ఈ ఇగుర్లు మాడిపోవడం ఎట్లా ఉంటది, అదే విధంగా అది పూతను ఎలా డ్యామేజ్ చేస్తదో కూడా మనం తెలుసుకుందాం. సో, ఈ విధంగా మనకి ఇగుర్లనేవి కంప్లీట్‌గా ఇట్లా మాడిపోతుంటది. ఇగో ఈ యొక్క చిన్న ఇగురు అనేది ఏ విధంగా మనకు ఈ కొసలు మాడిపోయిందో చూడండి. సో, అదే విధంగా మనకేమైతదంటే కంప్లీట్‌గా ఇట్లా ఆకు అనేది మొత్తం ఇట్లా ముడుచుకుపోతది. సో, ఇలా పైనకు డప్పలుగా చేయడం వలన మనకు ఈ యొక్క కిరణజన్య సమక్రియ జరగది. సో, ఈ త్రిప్స్ అటాక్ అయిందనంటే మనకు ఈ విధంగా ఆకుల కింద గూడా ఇట్లా చారలు రావడం జరుగుతది. సో, దీన్ని మనం కంట్రోల్ జేయడానికి ఇందాక మనం చెప్పుకున్న మందులు చాలా కెమికల్స్‌ను మనం స్ప్రే చేయాల్సుంటుంది. మనం ఏందనంటే మార్చి మార్చి కొట్టాలి మందులను. అలా జేసినట్లయితే మనకు నీమ్ ఆయిల్ నీమ్ ఆయిల్ ఒకసారి స్ప్రే చేయాలి. కాన్ఫిడార్‌ని ఒకసారి స్ప్రే చేయాలి. సిమోడిస్ ఒకసారి స్ప్రే చేయాలి. ఎక్స్‌పోనస్ ఒకసారి స్ప్రే చేయాలి. డెలిగేట్ ఒకసారి స్ప్రే చేయాలి. సో, ఈ విధంగా డిఫరెంట్ కెమికల్స్ గనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఈ పైన గనుక ఆకులు ముడుచుకున్నట్టు అంటే పై వైపు ఇలా పడవ ఆకారంలో గనుక వచ్చినట్టయితే ఖచ్చితంగా అది మనకు ఈ యొక్క తామర పురుగు ప్రభావమే. సో, అది రావడం వలన ఏమైతదంటే కొత్తగా ఇగురు అనేది ఎట్లా మాడిపోతదో కూడా చూపిస్తా. సో, ఈ విధంగా ఇగురు అనేది కంప్లీట్‌గా మాడిపోతది. సో, మనకు తోట ఫ్లవరింగ్‌కి రావాలంటే ఫస్ట్ ఇగురొస్తేనే ఆ ఇగురు నుంచి మనకు ఏందంటే ఈ యొక్క మొగ్గ అనేది రావడం జరుగుతది. సో, తద్వారా మనకు కాయ డెవలప్ అయితది. ఎప్పుడైతే ఈ ఇగురే గనుక మాడిపోయిందనుకో మనం ఇంక తోటలో ఎలాంటి డెవలప్‌మెంట్ ఉండదు. సో, ప్రస్తుతానికి నా తోట అనేది ఈ స్థాయిలో ఉండది. నాకు ఇంకొకటి కూడా మనకు ఫస్ట్ స్టెప్ వచ్చిన కాయ అయితే ఆ హార్వెస్టింగ్‌కి రెడీగుంది. సో, నెక్స్ట్ స్టెప్ కాయ అయితే రెడీ అయితుంది. సో, ఫస్ట్ స్టెప్ కాయ అనేది హార్వెస్టింగ్ కూడా రెడీగా ఉండడం జరిగింది. సో, ఈ విధంగా మనం తోటలో అంతేకాకుండా ఈ చలికేందంటే మనకిప్పుడు ఈ యొక్క కాల్షియం డెఫిషియన్సీ కూడా వస్తది. సో, కాల్షియాన్ని కూడా మనం ఎకరానికి 25 కిలోల ఒక కాల్షియం బ్యాగ్‌ను కూడా వేసుకున్నట్లయితే కాల్షియం డెఫిషియన్సీని కూడా మనం అరికట్టవచ్చు. అంతేకాకుండా ఇంకొకటి మనకి ఈ సంవత్సరం తోటలలో ఎక్కువగా గమనించిందేందంటే కొండికాయ కూడా ఎక్కువగా ఆశించడం జరిగింది. సో, ఈ కొండికాయ కూడా మనం ఏందనంటే మనకు కొర్రాజిన్ లేదంటే అలాగే మనకొచ్చేసి బెనివియా లాంటి మందులు గూడా కంట్రోల్ జేస్తాయి. సో, ఈ విధంగా కొండికాయ రావడం జరుగుతది. దీనికి మనం కొర్రాజిన్ గానీ, మార్షల్ గానీ, మనకొచ్చేసి ఫ్లూబెండమైడ్ గానీ అలాంటివి స్ప్రే చేసుకున్నట్లయితే ఈ యొక్క కొండికాయ గూడా కంట్రోల్ అవ్వడం జరుగుతది. సో, కాబట్టి ఏందనంటే మనం కెమికల్స్‌ని మార్చి మార్చి కొట్టాలి. అలాగే ఎక్కువ కెమికల్స్‌ని గూడా కలిపి కొట్టకూడదు. సో, ఈ విధంగా గనుక మనం తోటను కంట్రోల్ చేసుకున్నట్లయితే ఈ యొక్క ఆహ్, పెస్ట్‌లను మనం కంట్రోల్ చేసుకున్నట్లయితే మంచి దిగుబడులే రావడం జరుగుతది. ఇప్పటికే చాలా వరకు అన్ని తోటలు మొత్తం కంప్లీట్‌గా మాడిపోవడం జరిగింది. సో, ఇదేందంటే ఎవరైతే రైతు సోదరులు కొంచెం ఆహ్, రిపీటెడ్‌గా వాడిన కెమికల్స్ వాడకుండా వేరే కెమికల్స్‌ని మార్చి కొడుతున్నారో, సో, వాళ్ళకి కొంచెం ఏదో తోటలనేవి ఉండడం జరిగింది. సో, ఈ విధంగా మనం డిఫరెంట్ మేనేజ్‌మెంట్ ప్రాక్టీసెస్ ద్వారా ప్రస్తుతానికి నా తోటైతే ఈ విధంగా ఉండడం జరిగింది. దానిలో భాగంగా నాకు కొండికాయ గూడా ఎక్కువనే అటాక్ అయింది. ఈ విధంగా మనకేందంటే కొండికాయ సుమారు ఒక 20% వరకు అటాక్ అయింది. నేను చానా ఇందాక చెప్పిన కెమికల్స్ గూడా స్ప్రే చేయడం జరిగింది. అయినా గాని మనకు దీని యొక్క ఉధృతి అనేది రావడం జరిగింది. సో, ఈ విధంగా మనకేందంటే కాల్షియం లోపం రావడం వల్ల గూడా ఈ యొక్క ఆకులు కొన భాగాలనేటివి ఇట్లా మొత్తం మనకు ఏమైతదంటే మాడిపోతుంటాయి అవి గూడా. అంటే రాగిలాగా చినుము చినుములాగా అవుతాయి. సో, వాటికి ఖచ్చితంగా మనం 25 కిలోల కాల్షియం ఏసుకోవాలి. అలాగే కొండికాయలకు గనుక మనము ఇందాక చెప్పుకున్న మందులలో ఏదో ఒక దాన్ని లేదంటే ఒకసారి కొట్టిన దాని తీవ్రత కంట్రోల్ కాలేదంటే
మనం కొరాజిన్, అలాగే యాంప్లిగో, లేదా అనంటే మనకి ఈ యొక్క డెలిగేట్. సో, ఇలా మనం ఫేమ్, ఫ్లూబెండమైడ్ అలాంటివి గనుక స్ప్రే చేసుకున్నట్లయితే కంట్రోల్ అయితది. ఈ యొక్క నల్ల తామర పురుగులకు మనం చెప్పుకున్నట్టుగా ఏంటంటే ఎక్స్‌పోనస్ గానీ, సిమోడిస్ గానీ, బెనీవియా గానీ, సో, డెలిగేట్ ఇలాంటి మందులను మనం ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్ ఏందంటే మనం ఒక ఇమిడాక్లోప్రిడ్ అంటే కాన్ఫిడార్ నుంచి రావాలి. సో, ఇమిడాక్లోప్రిడ్, అదే విధంగా మనకు ఫిప్రోనిల్, అలాగే ఇమిడాక్లోప్రిడ్ ప్లస్ ఫిప్రోనిల్ ఇలాంటి కాంబినేషన్స్ కూడా స్ప్రే చేసుకున్నట్లయితే మనకి ఈ యొక్క తోటలల్లో కొద్ది వరకు మన చేతిలో ఉన్నంత వరకు కొంత మనం ఈ యొక్క చీడపీడల నుంచి సేవ్ చేసుకోవచ్చు.